సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ భవిష్యత్తును గూర్చి, నీ జీవిత సంగతులను గూర్చి నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకపు మనుషులు ద్వేషించుట కానీ, ప్రేమించుట కానీ, లేక వారు ఏది చేసినా అది కొంచెం కాలము మట్టుకే ఉంటుంది. గనుక వారు మనుషులు నిన్ను ద్వేషించినప్పుడు నీవు కృంగిపోవద్దు. ప్రేమించినప్పుడు నీవు చాలా ఉన్నతముగా భావించనవద్దు. ఎప్పుడూ కూడా నీవు ఒకలానే ఉండాలి. ఎందుకంటే ఈరోజు నిన్ను పొగిడిన మనుషులే రేపు నిన్ను తిట్టచ్చు. ఈరోజు తిట్టిన మనుషులే రేపు నిన్ను పొగడచ్చు. ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. కనుక రెండిటికి కూడా నీవు ఈక్వల్గా స్పందించగలగాలి. వారు తిట్టినా అంతే, వారు నిన్ను పొగిడినా అంతే. అలా తీసుకొని జ్ఞానయుక్తముగా నీవు అడుగులు వేయాలి. అయితే నీకు ఆ ఫలితమునిచ్చే దేవుడు నీ పక్షమున ఉన్నారు. గనుక నీవు దేవుని ఆశీర్వాదము కొరకు, దేవుని పొగడ్త కొరకు నీవు కష్టపడి తాపత్రయపడి పనిచేయాలి. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ఈ భూమిపైకి పంపించారు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆయన తన వాక్కును నీకు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, అట్టి రీతిగా నీ బ్రతుకు ఆశీర్వదించబడాలి అంటే నీకు కూడా ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండాలిగా. కాబట్టి అట్టి క్వాలిఫికేషన్ నీవు సాధించాలి, సంపాదించాలి. గనుక ఎప్పుడూ దేవుని సన్నిధిలో దానికి అర్హమైన పాత్రగా ఉండినట్లుగా తీర్చిదిద్దమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని ప్రణాళికలు నీ బ్రతుకులో నెరవేర్చబడినట్లయితే నీ బ్రతుకు నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేస్తాను, శాశ్వత శోభాతిశయముగా నిన్ను చేస్తాను అని దేవాది దేవుడి దినాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు కూడా అన్నిటినీ కూడా విడిచిపెట్టి మంచి సంగతుల యందు ఆసక్తి నుంచి దేవునికి ఇష్టునిగా సన్మార్గమందు జీవించడానికి నీవు కోరుకో, ప్రయత్నం చెయ్యి. దేవుని ఆశీర్వాదములు నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, ఏ బిడ్డతో మీరు మాట్లాడారో ఆ బిడ్డ జీవితమును నాయన బహుగా ఆశీర్వదించి మీ నామమహిమ కొరకు జీవింపచేయమని వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరొకసారి మీ దివ్యాస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. కుటుంబములలో ఉన్న చింతలు, వేదనలు, అనారోగ్యములు నాయన, ఇబ్బందికర పరిస్థితులన్నిటినీ దూరపరచండి నాయన. బిడ్డలకు మీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందమును, ఆరోగ్యమును ప్రసాదించి మీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, బిడ్డలకి చక్కని భవిష్యత్తులు ప్రసాదించండి నాయన. ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును అనుగ్రహించండి. సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. నాయన, మేలులతో హృదయాలు తృప్తిపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.